స్తోత్రం నాన్న. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులకులోంచి మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు, మహిమపరచటకు, కనపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీకే వందనాలు. ఫస్ట్ గారు చేసిన పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి. వారి యొక్క అవసరాలకు కల్పించండి. వారి పాపం సత్యమైన బంధువర్గాన్ని అంతటిని కూడా దీవించి ఆశ్రయించండి ప్రభా. అలాగే జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. వారి యొక్క అవసరాలకు కల్పించండి ప్రభా, సహాయం చేయండి. అలాగే నన్ను, మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కాపాడి దీవించి ఆశ్రయించండి. వాక్యం చదువునే మీరే సహాయం చేయమని, మీ తోడు సన్నిధి మా అందరి పట్ల ఉంచమని మా ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదువుతున్నామండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను అరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభంను దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. స్మర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. వాడి అయిన 2 అంచుల గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపయను వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును. మరియు అతనికి తెల్లరాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా,
నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారుమనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారుమనసు పొందనల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారుమనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడని నేనే అనే సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే ప్రియదరులలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వలె పలుగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహధ్వని చేయుదము. కృతజ్ఞతాస్తుతులతోడా, కృతజ్ఞతాస్తుతులతోడా రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి. మహాదేవుడు యెహోవా దేవతలందరి పైన, మహాదేవుడు యెహోవా దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు, మహాత్మ్యము గల మహారాజు రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి. భూమ్యాగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి, భూమ్యాగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములాయనవే, పర్వత శిఖరములాయనవే రండి యెహోవాను గూర్చి.
సంతోషగానము చేయుదము రండి యెహోవాను గూర్చి సముద్రమును భూమిని తన చేతులు చేసేను సముద్రమును భూమిని తన చేతులు చేసేను తన ప్రజలమును గొర్రెలము మనము తన ప్రజలమును గొర్రెలు మనము రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము రండి యెహోవాను గూర్చి యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదాము యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదాము మనలాను సృజించిన దేవునికి మనలాను సృజించిన దేవునికి రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము రండి యెహోవాను గూర్చి. నీవు నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేలను యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడున్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడున్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేన నా యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నా కాబట్టి ప్రియులారా, నేను మీరు మన ఎవరు అసలు ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రియులరమైన ధైర్యం, మన జ్ఞానం, మనంతా కూడా ప్రియులారా మన పరిశుద్ధ, మన జ్ఞానం, మనం సమాధానం, టోటల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే మన యేసుక్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. మన ఆశీర్వాదం, మన సమాధానం, మన సంతోషం, మన నెమ్మది, మన కాపుదల అంతా కూడా యేసుక్రీస్తుగా ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా ప్రత్యేక కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రియులారా మనం కలిసి ప్రార్థన పూర్వక పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా మొదటి వచనం చదువుకొని వాక్యం ధ్యానిస్తాం. యేసే క్రీస్తు నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. Everyone who believes that Jesus is the Christ has become a child of God. కాబట్టి ప్రియులారా సువార్త విని మన రక్షణ పొందాం. యేసు క్రీస్తు అని ప్రియులారా మనం నమ్మేవారం అనమాట. యేసు క్రీస్తు అంటే ప్రియులారా అభిషక్తులు, లేదంటే అనాయింటెడ్ వర్డ్, అభిషేకించేవాడు అనమాట. కాబట్టి సువార్త విని రక్షణ పొందడం దేవుని చిత్తం. అలాగే ప్రియులారా దేవుడు మనను అభిషేకంతో నింపుతాడు అనమాట, మెరిసాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. అంటే మన ఆత్మ, ప్రాణ, శరీరం అంతా కూడా యేసుక్రీస్తు తన ఆత్మతో, తన జీవంతో, మహిమతో మనను నింపేదేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు క్రీస్తు అని ప్రియులారా మనం నమ్మాం. యేసుక్రీస్తులో నమ్మిన కాబట్టి మనం అందరూ దేవుని బిడ్డలుగా మార్చబడామన్నమాట. అంటే దేవుని కుమార్తె ఉండడం ప్రియులారా గొప్ప స్థాయి అనమాట. ఆకాశం, భూమి, సందర్యం, అందరిన పరిశుద్ధులైన సర్వశక్తివంతుడు, సర్వజ్ఞానైన గొప్ప దేవుని కుమారుడుగా నేను మీరు ఇప్పుడు ఉన్నామన్నమాట. మీరు దేవుని కుమారుడు ఉన్నాం, మీరు దేవుని కుమార్తె ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎలాగ మనం దేవుని కుమార్తెగా మార్చబడాం? ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తండ్రి దేవుడు తిరిగి లేపాం, తండ్రి దగ్గర వెళ్ళి యేసుక్రీస్తు ఆదరణకర్తను అడిగి పంపించాం. అలాగే సువార్త విని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సువార్త నాతో మీతో చెప్పినప్పుడు
మన రక్షణ పొంది అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం నూతన అంటే కొత్తగా మనం జన్మించామన్నమాట. ఇప్పుడు నుండి మీరు నేను దేవుని కుమారుడు దేవుని కుమార్తె. ఇప్పుడు మనం గోడ్స్ ఫ్యామిలీ, దేవుని ఒక ఇంటిలో మనం ఉన్నామన్నమాట. బైబిల్లో ఇంకొక మాటలో ఇంకొక మాట రాయబడింది, అంటే మన దేవుని యొక్క ఇల్లుగా దేవుడు మార్చాను, దేవుని యొక్క నివాసం స్థలంగా నిన్ను దేవుడు మార్చాడు. కాబట్టి ఎవరు మనలో నివాసం చేస్తున్నాడు, మీలో నాలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత పరిగారు. పరిశుద్ధాత్మ వలన దేవుడు నాలో మీలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన దేవుడు నాలో మీలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం ఫిజికల్ ఐస్ లేదంటే మనం పంచేంద్రియాలు ఎక్కువ వాడిన కొన్నిసారి మనకు అది అర్థం కాదేమో, కానీ దేవుడైతే ఆత్మస్వరూపి కాబట్టి ప్రియుల వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నాం. దాని యొక్క రిజల్ట్ లేదంటే దాని యొక్క ఫలితం ప్రియులారా మనం మన జీవితంలో మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. ఇప్పుడు నిజంగా ప్రియులారా యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగిలేపిన అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి రక్షణ పొందిన క్రిస్తువుకు మన హృదయంలో చోటిచ్చాను. అప్పుడు ఇలా నాలో మీలో మహిమ నిరీక్షణ క్రిస్తువు వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మీరు దేవుని కలిగి ఉన్నామన్నమాట. మీరు దేవుని మోసుకొని క్రిస్తువుని మోసుకొని మీరు నడుస్తున్నారు. క్రిస్తువుని కలిగి మీరు ఉన్నారు. క్రిస్తు ఏమో మనల్ని ప్రియులారా మనం క్రిస్తువులు ఉన్నాం, క్రిస్తు ఏమో క్రిస్తు ఏమో మనలో ఉన్నాం, మనమేమో క్రిస్తువులు ఉన్నాం. ఇప్పుడు మనం క్రిస్తు కలిసి బ్రతకడం మన ఆత్మీయ జీవితం అనమాట. హల్లెలూయా. మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కలిసి బ్రతుకుతున్న జీవితం ప్రియులారా మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ఎంతో గొప్ప ధన్యత ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ గ్రంథం యేసు క్రిస్తు అని నమ్మిన నేను మీరు మనం అందరం దేవుని కుమారుడు కుమార్తెగా దేవుని పిల్లలుగా మార్చబడిన కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా and everyone who loves the father loves his children too. కాబట్టి and everyone who loves his father loves his children too. కాబట్టి మనం తండ్రిని మనం ప్రేమిస్తాం, జీవంగల దేవుని ప్రేమిస్తున్నాం, యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తున్నాం. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ప్రియులారా ప్రభువును ప్రేమిస్తున్నాం. అలాగే ప్రభువును ప్రేమిస్తున్న మనం కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క పిల్లలను ప్రియులారా మనం ప్రేమించాలన్నమాట. దేవునికి స్తోత్రం. దానికి రాష్ట్రం గాని దేశం గాని భాష గాని లేదంటే అందం గాని లేదంటే డబ్బు ఉందా లేదా ఎడ్యుకేషన్ ఉందా లేదా ఇలాంటివి ఉన్న భేదాలు లేదనమాట. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం అనేది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టామా లేదా, కొత్తగా జన్మించామా లేదా, అదనమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరు ప్రియులరా పరిశుద్ధ గ్రంథ ప్రకారం మనం చూసినట్లయితే మన ఒక బ్రదర్ అంటే ఇన్ క్రైస్ట్ వారు మన బ్రదర్ లేదంటే ఇన్ క్రైస్ట్ వారు మన సిస్టర్ అనమాట. క్రిస్తునందు వారు మన సహోదరి లేదంటే సహోదరుడు లేదంటే సహోదరి అనమాట. ఆ చూపు దేవుడు మనకు కృప దేవుడు మనకు అనుగ్రహించినాక దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనం చూసినట్లయితే వారు ఒకవేళ వేరే సంస్థలు ఉండవచ్చు, వేరే డినోమినేషన్స్ లో వారు ఉండవచ్చు, వేరే స్టేట్లో ఉండవచ్చు, వేరే దేశంలో ఉండవచ్చు, భూమి మీద ఎక్కడైనా సరే వారు నివాసం చేస్తున్నారేమో అయినా కానీ ప్రియులరా వారు మన ఒక బ్రదర్ సిస్టర్ అనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భాష లాంగ్వేజ్ దాని నుండి మనం బయటపడాలి అనమాట. దాని నుండి బయటపడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి కాబట్టి వాక్యంతో పరిశుద్ధాత్మ నింపబడుతున్నప్పుడు మన హృదయం విశాలం అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చాలా వ్యక్తులు మనం చూస్తున్నట్లయితే వారు కోళ్ళని లేదంటే వారు ఉన్న మండలం లేదంటే వారు ఉన్న ప్రాంతం వారు ఉన్న స్టేట్ అదే ఎక్కువ వారు ఫోకస్ చేస్తారని లేదంటే వారున్న దేశం. కానీ వాక్యం పరిశుద్ధాత్మతో వాక్యంతో మనం నింపబడినప్పుడు మన హృదయం దేవుడు ఇంకా విశాలపరుస్తున్నాం అనమాట. ఆ లిమిట్ దేవుడు తీసివేస్తున్నాం అనమాట. బౌండరీ అంతా కూడా తీసివేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కు దేవుడు మనల్ని లేవనెత్తున్నా అనమాట. అంటే దేవునికి స్తోత్రం. అంటే మనం ఒకప్పుడు అనుకున్నారేమో మన స్టేట్ లో లేదంటే మన ప్రాంతంలో ఉన్న ఇక్కడే ఉంది, కానీ పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడినప్పుడు మనకు అర్థమవుతుంది
మనం ఉన్న స్టేట్లు మాత్రం కాదు, మనం ఉన్న దేశంలో మాత్రం కాదు, ఇంకా చాలా ప్రాంతంలో మన ఒక క్రిస్తునందున్న మనం బ్రదర్ గాని సిస్టర్ వారు ఉన్నామని ప్రియులారా మనం అర్థం అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ఫ్యామిలీ అంటే ప్రియులారా మనం చూస్తుంటే ఇది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. దేవునికి స్తోత్రం. చిన్నదే కాదు, చాలా పెద్దది అనమాట. అది అంతా కూడా పరిశుద్ధాత్మ వల్లనే కనెక్ట్ అయి ఉన్నామన్నమాట. ఇప్పుడు మన దేవుని ప్రేమలు ఇంగ్రీస్ అవుతున్న కొలది మన వాక్యానుసరంగా ఉన్నప్పుడు దేవుడు చిత్తానుసరంగా ఎంతమందితో మనం ప్రియులరా దేవుడి చిత్తం అన్న వారు మనం అర్థమైపోతాం. హల్లెలూయా. కాబట్టి చాలా పెద్ద ఫ్యామిలీ యేసుక్రీస్తు ఫ్యామిలీ, గోడ్స్ ఫ్యామిలీ ప్రియులరా మనం చూసినట్లయితే చిన్నది కాదు, చాలా పెద్ద అనమాట. కాబట్టి మనం ఆత్మ ప్రాణ శరీరం యేసుక్రీస్తుకు సమర్పించాను కాబట్టి, మన జీవితం యేసుక్రీస్తుకు సమర్పించాను కాబట్టి మనకు నష్టం లేదు. ఇప్పుడు మనం ఉన్న ఫ్యామిలీ కొందరు మాత్రం ఉండవచ్చు. మన మామూలు ఫిజికల్ గా మనం చూస్తున్నది కొందరు మాత్రం ఉండవచ్చు. మనం చేతితో దాన్ని లెక్క చేసుకోవచ్చు. అని గోడ్స్ ఫ్యామిలీ చాలా పెద్ద సత్యం ప్రియులారా మనం దేవుని ప్రేమతో వాక్యంతో పరిశుద్ధాత్మవలన మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తుతో కలిసి ఉండడం వలన మనకు మేలే గాని నష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేమో మనం చిన్న ఫ్యామిలీ ఉన్న వారిని మాత్రం మనం ఫోకస్ చేస్తున్నారు. ఓకే, వారిని మనం పట్టించుకోవాలి, ప్రేమించాలి. ఇక్కడ మనం తల్లిదండ్రులను ప్రేమించాలి, మీకు భర్తని మీరు ప్రేమించాలి, మీ యొక్క భార్యను గౌరవించాలి, ప్రేమించాలి, పిల్లలను చక్కగా చూసుకోవాలి. దేవుని చిత్తమే. మన సహోదరుని, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, చెల్ల కావచ్చు, అక్క కావచ్చు, వారిను మనం గౌరవించాలి. అయినప్పుడు కూడా ప్రియులారా మనం స్పిరిచువల్ ఇంగ్రెస్ మనం చూసినట్లయితే ఆ ఫ్యామిలీ ఇంకా చాలా విశాలంగా ఉన్నట్టు ప్రియులారా మనకు అర్థమవుతుంది. కానీ కొందరు అది గ్రహించామన్నమాట. కొందరు అది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని గ్రహించారు. అందుకొరకే వారు ప్రియులారా కొందరు ఇలా చెప్తారు, మీరు వీలుండే ఇంగ్లీష్ నేర్చుకోని కూడా కొందరు చెప్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి క్రిస్తునందు మన సహోదరులను ఎక్కువ పరిచయం అవడానికి అది ఆ లాంగ్వేజ్ కూడా మనకు సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన ప్రతి ఒక్కరు మనం దేవుని తండ్రిని ప్రేమిస్తున్న వారు, తండ్రి ద్వారా పుట్టిన వారు కూడా ప్రేమించారు. నెల్లుగా. కాబట్టి తండ్రిను అంటే జీవగల దేవుని మనం ఎంతగా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ప్రేమిస్తున్నామో అంతగా ఆ వ్యక్తి సంఘానికి క్షేమంగా మార్చబడుతుంది, సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఇద్దరు ప్రేమించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రెండవ దినం మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగదము. We know we love God's children. We know we love God's children if we love God and obey His commandments. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని పిల్లలను మనం ప్రేమిస్తున్నామంటే క్రిస్తునందు మన సహోదరును లేదంటే సహోదరును ప్రియులారా మనం ప్రేమిస్తున్నామంటే, దేవుని ప్రేమ దంపబడి ప్రేమిస్తున్నామంటే దానికి అర్థం మీరు జీవగల దేవుని ప్రేమిస్తున్నాం అనమాట. మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు దేవుని ప్రేమిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మనం చూస్తున్నా మన సహోదరులను ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి లేదంటే దేవుని సహాయాన్ని బట్టి దేవుని కృపను బట్టి మనం ప్రేమించడం లేదు అంటే దానికి అర్థం ఏంటది ప్రియులారా, దేవుని కూడా మనం చాలా తక్కువ ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడే ఇంకొకరికి ప్రియుల బైబిల్లో రాయబడి వెలుగుతో మన కనెక్షన్ ఉండే, క్రిస్తుతో మన కనెక్షన్ ఉంటే తప్పకుండా చీకటి వెళ్ళిపోతాయి అనమాట. క్రిస్తునందు ప్రియులారా మనం అంటే సహోదరును మీరు ప్రేమిస్తున్నామంటే దానికి అర్థం మీరు మరణం నుండి బయటపడామన్నమాట, జీవనంలోనికి వచ్చేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా దేవునితో మనం ఇక్కడ మనం చూస్తున్నది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా క్రిస్తుతో కనెక్ట్ ఉండడం, పరిశుద్ధాత్మ సహాయం వలన జీవగల దేవుడు ప్రేమించడం అంటే సహవాసం, ఎవరితో మన సహవాసం. అది ప్రియులారా ఆ విషయం గురించి ప్రియులారా ఈ పత్రికల్లో మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక సహవాసం కూడా ఉన్నట్టు కూడా ఈ బైబిల్ మనకు నేర్పిస్తుంది, అంటే సాతానుతో ఉన్న సహవాసం. కాబట్టి దేవుని కుమార్తె మనం జీవగల దేవునితో సహవాసం చేయాలన్నమాట. యేసుతో సహవాసం చేయాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేమపూర్ణుడైన దేవునితో సహవాసం చేయాలి, వెలుగైన దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు ఏమవుతుంది,
మనకు కూడా మారుతాయి, మనకు మార్పు వస్తాయి అనమాట. కాబట్టి జీవగల దేవునితో మన సమయం గడపడం ప్రియులారా నాకు మీకు నష్టం కాదు, అంతా మన మార్పు వస్తాయి అనమాట. మనలో మార్పు మన మునుపటి కంటే చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునితో ప్రార్థన, దేవునితో మాట్లాడడం, ప్రార్థనతో మాట్లాడడం, ఆరాధించుకోవడం, వాక్యాలు బోధించుకోవడం, జీవగల దేవునితో మీరు ఎక్కువ సమయం గడుపుతున్నారేమో అది మీకు నష్టం కాదు, అది మీకు చాలా మేలుకరంగా మార్చబడతాయి అనమాట. అదే చాలా ఆశీర్వాదకరంగా మీకు మాత్రం కాదు అనేకులకు అది ప్రియులార దీవెనకరంగా మార్చబడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు ప్రియులార మీరు సమయం కేటాయిస్తున్నామంటే నష్టం కాదు, సాక్రిఫైస్. దేవుని ఎప్పుడు పొందని మీరు దేవునితో సమయం గడుపుతున్నామంటే అది నష్టం కాదు, అదే ప్రియులార గొప్ప మేలుకరంగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపు పొందిన, దేవుని ప్రేమ గ్రహించిన మీరు దేశ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపుని బట్టి దేవునితో సమయం గడపండి. దానివల్ల ప్రియులారా మీరు ఎక్కువ ఫలిస్తాయి అనమాట. ఎక్కువ మీరు సాక్రిఫైస్ చేసే వ్యక్తి అంటే దేవుని ప్రేమతో నింపబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి. అనేకులకు ఉండే రాష్ట్ర దేశానికి కూడా దీవెనకరంగా మార్చబడతాయి, నష్టం కాదు. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రేమ సహవాసములో మన కొనసాగించాలి, కంటిన్యూ స్టాప్ చేయవద్దు అనమాట. కొనసాగించాలి అనమాట. తీర్మానంతో, స్ట్రాంగ్ నిర్ణయంతో యేసుక్రీస్తుతో సహవాసములో, ప్రార్థనలో, హృదయలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో, వాక్యం వచ్చే విషయంలో కొనసాగించాలి. ఇప్పుడు ఇలా కొనసాగించాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుని చిత్తాలు, ప్రణాళిక అంతా ప్రియులారు నాకు మీకు అర్థమవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారు మనం చూసినట్లయితే we love God's children if we love God and obey his commandments. కాబట్టి మన దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని పిల్లలను ప్రేమించే వారిగా మార్చబడతాయి. ఇప్పుడు ఏమవుతుంది? అదే దేవుడు చెప్తానమాట, ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఆటోమేటిక్ మార్చబడతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? అపవాది క్రియలు, సాతాను యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు బ్రేక్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి అనమాట. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే ఇక దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం పాటించుకోవడం అంటే అది పెద్ద భారమైన పని కాదనమాట. మన ఆయన ఆజ్ఞలను గైకోనుడే దేవుని ప్రేమించుడా. ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు ప్రియులారా మనకు భారమైనది కాదనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు అది చాలా సింపుల్ గా మార్చబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు మనం పాటించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం సహాయం చేస్తున్నాడు అనమాట. జస్ట్ టెస్ట్ అంతే, ట్రై కాదు, మనం టెస్ట్ చేయాలి అనమాట. ట్రై చేస్తున్న వారు ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది, కానీ టెస్ట్ చేయాలన్నమాట. జీసస్ క్రైస్ట్ నాలో మీలో ఉన్న యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ దేవుల్లో టెస్ట్ చేయాలి, అప్పుడు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు వాక్యం ఇచ్చిన దేవుడు నాలో మీలో వచ్చి నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్న చూద్దాం, ఆత్మీయ చూద్దాం. హల్లెలూయా. కాబట్టి మన క్రీస్తులో దాగి ఉండే చాలు. యేసు మీరు నా ద్వారా బ్రతకము అంతే. దేవా నన్ను ఆత్మతో నింపము, నన్ను మీరు నడిపించుము, నా ఆత్మ బలపరచము, నా ప్రాణాన్ని తాకుము, నన్ను మీ చిత్తాన్ని నడిపించమని మనం సమర్పించుకొని ప్రార్థన చేస్తేనే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా దేవుని యొక్క చిత్తం నా ద్వారా మీ ద్వారా నెరవేరుస్తారన్నమాట. మనం దేవుని చిత్తంలో ప్రియులారా మనం ఉండే చాలు. కాబట్టి దేవుని యొక్క మాటలు ప్రియులారా దేవుని ప్రేమించిన వారికి, పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వారికి అది భారమైనది కాదు, బహుశా ఎలాగ చేయడానికి సాధ్యం. కాబట్టి దేవుడు చేస్తాడు, మనం దేవుని ఆధారపడిన చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సహాయం చేస్తాడు, మనల్ని ఒక ఛానల్ గా వాడతారు. ఇంకా ప్రియులారా మనం చూడండి 4వ దినం, ఫర్ ఎవరీ చైల్డ్ ఆఫ్ గాడ్ డిఫీట్స్ దిస్ ఈవిల్ వే అండ్ వి అచీవ్ దిస్ విక్టరీ త్రూ అవర్ ఫెయిత్. కాబట్టి మనం చూస్తున్నది దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తు అని నమ్మిన ప్రియులారా మనం తప్పకుండా మనకు విజయం ఉందన్నమాట. అంటే విజయం, లోకమును జయించిన విజయం. లోకం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే లోకములో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం చూడవచ్చు. మొదటి యోహాను 2వ అధ్యాయము ప్రియులారా 16, 18 మనం ఆ మాటలు చూడవచ్చు. ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, ఇంకా జీవపు డెబ్బం. దాన్ని ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం ఓవర్కమ్ చేసుకొని బ్రతకవచ్చు అనమాట. అంటే మన పంచేంద్రియాలు ప్రియులారా మనం చూస్తుంటే 5 సెన్స్ మనం ఆడుతాం. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది?
ఫైవ్ సెన్స్ మనం వాడుకోవడం అంటే మన ఇన్నర్ మ్యాన్ మనం బలపరచబడి ఆ దేవుని స్వరం విని అన్నదినం ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పంచేంద్రియాల ద్వారా మనం అన్ని చూస్తున్నారని వింటున్నారు, ఓకే మంచిది. కానీ దానికంటే ప్రియులమైన ఆధారం మన ఇన్నర్ మ్యాన్ అంటే కొత్త జన్మించిన మనం అంటే ఆత్మ ఉండాలన్నమాట. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడుగా ఉండాలన్నమాట. అది కనుక మన విశ్వాసంతో ముందుకు కొనసాగించాలి. అంటే ఆత్మ కణులు తెరబడి చూడాలి అనమాట. హోలీ స్పిరిట్ వలన అంటే మన ఆత్మ చెవులు తెరబడి ఆ స్వరమేనే మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది అంత పూర్తి మనం నమ్మలే. మన ఫిజికల్ ఐస్ తో మనం చూస్తున్నది కానీ వింటున్నది అంత కూడా పూర్తి ప్రియులరా మనం నమ్మలే. ఎందుకంటే చాలా లేని విషయాలు కూడా మనం ఇప్పుడు క్రియేట్ అవుతుంది అనమాట. కాబట్టి కానీ ఇన్నర్ వాయిస్ చాలా 100% అది కరెక్ట్ అనమాట. ఇన్నర్ వాయిస్ మీ లోపలే మీ పరిశుద్ధాత్మధుడు నాతో మీతో ఒక విషయం మాట్లాడామంటే ఇది కరెక్ట్ అనమాట. దానికి అట్టు లేదు అనమాట. కాబట్టి ఇన్నర్ వాయిస్ చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ వాయిస్ గా దేవుడు కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడతారు. దర్శనాల ద్వారా కూడా మాట్లాడతారు. వాక్యం ద్వారా మాట్లాడతారు. డైరెక్ట్ హోలీ స్పిరిట్ దేవుడు ప్రియులారు దేవునితో దేవుని ప్రేమిస్తున్న వారు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న వారితో ఖచ్చితంగా తప్పకుండా దేవుడు మాట్లాడతారు. హోలీ స్పిరిట్ మాట్లాడతారు. నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అప్పుడే దేవుడు ప్రియులారా మనతో మాట్లాడతారు. స్తోత్రం మనతో మాట్లాడతారు. కాబట్టి అది కూడా దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడు మనల్ని గైడెన్స్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే దేవుని ఒక నడిపింపు మనకు కావాలి. స్తోత్రం. కాబట్టి దేవుడు అనుదినం మాట్లాడతారు ప్రియులు మాట్లాడతారు. కాబట్టి ఇన్నర్ వాయిస్ చాలా ప్రాముఖ్యం. ఇన్నర్ వాయిస్ మనం క్లియర్ గా వినాలి. చాలా ప్రాముఖ్యం అనమాట. దానిలో ఉంది మన ఆశీర్వాదం, మనకు మేలు కాపుదల కూడా ఆ వాయిస్ లో ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా ఇన్నర్ వాయిస్. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారనమాట, నా గొర్రెలు నా స్వరం విన్నారు అంటే ఇన్నర్ వాయిస్ అనమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నాలో మేలు ఉన్నాడు, వాయిస్ వినిపిస్తాడు. ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని వినిపిస్తాడు. అది వినడం లేదు అంటే ప్రియులారా మనం దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. లేదంటే కన్ఫ్యూషన్ లో పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఆ స్వరం మనం వినని వారు ఉంటే మనం లోపడాలి. ఇప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్వరం వినే కృపాదేవుడు అనుగ్రహించినాక, అలాగే విని లోబడే కృపాదేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తును నమ్మిన మనం ప్రియులారా లోకమును జయించిన విజయము యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం అనమాట. విశ్వాసం దానికి అర్థం అయినా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు. కాబట్టి విజయం ఉందన్నమాట. నేత్రాశను శరీరాశను జీవం పడ్డంబాని జయించే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నాయి. కాబట్టి మనకు కూడా జయం ఉందన్నమాట. కాబట్టి ఈ శరీరాశ నేత్రాశ జీవపడ్డంబం దాన్ని ఓవర్కమ్ చేయడం, పరిశుద్ధాత్మ వలన ఓవర్కమ్ చేసుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అది. ఎందుకంటే ఆ విషయంలోనే ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆ విషయంలోనే ప్రియులారా మొదటి ఆదాము కూడా సాతాన్ శోధనని బట్టి ప్రియులారా ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఈ కాలంలో కూడా శోధనలు జరుగుతున్నాయి. చాలా మంది ఓడిపోతున్నాం. పొద్దుట మాత్రం క్రిస్తువుని కలిగిన వారం, ప్రార్థన చేస్తున్న వారం, పరిశుద్ధాత్మలు ఆధారపడుతున్న వారు మాత్రం శరీరాశను నేత్రాశను జీవపడ్డంబాన్ని ఓవర్కమ్ చేసుకొని తండ్రితో ఉన్న సహవాసం, జీవగల దేవునితో ఉన్న సహవాసం మనలో కొనసాగిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ ప్రియులారా మనం చూసినట్లయితే ఈ శరీరాశ నేత్రాశ జీవపడ్డంబం ఏం చేస్తుంది? మనల్ని తండ్రితో ఉన్న క్లోజ్ ఆ రిలేషన్షిప్ నుండి, ఆ సహవాసం నుండి మనల్ని దూరం చేస్తున్నాం అనమాట. అదే ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి యోహాను రాసిన పత్రిక ప్రియులారా 15 అధ్యాయంలో 15 వచనంలో వాక్యం చూడవచ్చు. మొదటి యోహాను 2వ అధ్యాయం 15 వచనం. Do not love this world nor the things it offers you. For when you love the world, you do not have the love of the Father in you. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? ఫాదర్, తండ్రి అయిన దేవుని ప్రేమ మనలో ఉండాలి. యేసే ప్రేమ మనలో ఉండాలి. యేసే ప్రేమలో మనం మునిగి ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ప్రేమలో మీరు ఉండాలి అనమాట. క్రీస్తు ప్రేమలో ఉండడం అంటే దేవుని వాక్యానుసారంగా బ్రతకడం అనమాట. అంటే క్రీస్తు ప్రేమలో ఉండడం అంటే యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో మనం బ్రతకడం అనమాట. కాబట్టి జీవం గల దేవునితో ఉన్న సహవాసం చాలా గొప్పది. దానిలో మనం కొనసాగించబడాలి. కాబట్టి శరీరాశ కానీ నేత్రాశ కూడా జీవపడ్డంబం కూడా ప్రియులారా
మనను ఆ తండ్రి ప్రేమ నుండి దూరం చేస్తుంది అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రోమిలకు రాసిన పత్రిక 8:13 ప్రకారం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. అలాగే సిన్ఫుల్ నాచుర్ ను మనం చంపేసుకొని బ్రతకాలి. ప్రతిరోజు దాన్ని చంపేసుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అప్పుడు మనం బ్రతుకుతాయి అనమాట. కాబట్టి మనకు కూడా ఒక బాధ్యత ఉందన్నమాట. అంటే ప్రార్థన, హోలీ స్పిరిట్ లో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు శరీరాశుడు బయటపడలేదన్నమాట. సిన్ఫుల్ నాచుర్ బయటపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఆపుతాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రతి నిమిషం మీరు ఆధారపడాలి. యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన హోలీ స్పిరిట్ మహిమా నిరసన క్రీస్తులో మనం ప్రతి నిమిషం ఆధారపడాలి. ఇప్పుడు ఎక్కువ మనం ఆధారపడి ఉంటే బైబిల్ గ్రంథం అదే మనకు నేర్పిస్తుంది. టెస్ట్ ఎల్లప్పుడూ మనం ప్రభువులో ఆధారపడుతున్న వారు ఉండే విజయం అనమాట. ఓటం లేదు. ఎల్లప్పుడూ సంతోషం, ఎల్లప్పుడూ సమాధానం, ఎల్లప్పుడూ నెమ్మది. కానీ మన మనసు కొన్నిసారి డైవర్ట్ అవుతాయి అనమాట. కొన్నిసారి మనం యేసుక్రీస్తులో ఆధారపడకుండా, పునరుద్ధానుడైన జయించిన క్రీస్తులో ఆధారపడకుండా, పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా మన మనసు కొన్నిసారి డైవర్ట్ అవుతుంది. అక్కడే మనకు కొన్నిసారి తప్పిపోతాయి. కాబట్టి మన ప్రార్థన చేస్తాం, ప్రియులారా, దేవా నా మనసు హోలీ స్పిరిట్ లో అనుదినం ప్రతి నిమిషాలు ఆధారపడినట్టు, జీసస్ క్రైస్ట్ లో ఆధారపడినట్టు దేవా నాకు కృప దయచమని ప్రార్థన చేస్తాం. నూతనపరిచే మనసు నాకు దేవా దయచము, నా మనసు నూతనపరచమని ప్రార్థన చేస్తాం. దేవా మీలో ఆధారపడినట్టు నా మనసును బాగు చేయము, నాకు కృప దయమని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేదు, యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరు లేదు. యేసుక్రీస్తు అంతా నాకు మీకు సహాయం చేసేవారు ఎవరు లేదనమాట. ఎవరు లేదు. మనం అనుకున్నారేమో పలాని వారు, కానీ ఇప్పుడు మన దేవుడు నాకు మీకు సహాయం చేస్తున్నట్టు ఎవరు చేయలేదు, ఎవరికి సాధ్యం కాదనమాట. ఇప్పుడు మనం జీసస్ క్రైస్ట్ అతను యేసుక్రీస్తులో మనం ఆధారపడదాం. సమాధి నుండి యేసుక్రీస్తును తిరిగి లేపిన పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడదాం. అదే విక్టరీ అనమాట. పరిశుద్ధాత్మలో మనం ఆధారపడుతున్న వారు ఉంటే జయమే, ఓటం ఉండలేదు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఓటం లేదు, పరిశుద్ధాత్మలో ఓటం లేదు, ఓడిపోలేదనమాట. ఓటం లేదు, ఓన్లీ జయమనమాట. సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల, ఆశీర్వాదాలు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తులో ఆధారపడదాం. ఇప్పుడు యేసుక్రీస్తులో మనం ఎక్కువ ఆధారపడుతున్న వారు బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది, తప్పకుండా దేవుని అనుభవిస్తుంది. మన కోరిన దానికంటే దేవుని అనుభవిస్తుంది. మీ తల్లిదండ్రులు మీ గురించి కోరుతున్న దానికంటే ఎక్కువ దేవుని మీరు అనుభవిస్తుంది. మీరు మీ గురించి కోరుతున్న దానికంటే ఎక్కువ దేవుని మీరు అనుభవిస్తుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడిన వ్యక్తులకు ఉండే కొన్నిసారి మీరు ఇలాగ ఆలోచన వస్తాము, అబ్బో నేను చాలా రోజుల నుండి యేసుక్రీస్తులో ఆధారపడుతున్నాం, కానీ నేను కోరుతున్నంత దీవెనను చూడడం లేదు అని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కొన్ని విషయాలు మనం చూడడం లేదేమో, కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సత్యం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు మనకి శ్రేష్టమైనది ఇచ్చేస్తాం. కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడే శ్రేష్టమైనది మీరు కలిగి ఉన్నామన్నమాట. మహిమా నిరీక్షణ అయిన క్రిస్తువును మీరు కలిగి ఉన్నాం. జయించిన క్రిస్తువును మీరు కలిగి ఉన్నాం. సమాధానకర్త అయిన దేవుని కలిగి ఉన్నాం. ఆనందం సంతోషం ఇచ్చే దేవుని మీరు కలిగి ఉన్నాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని మీరు కలిగి ఉన్నాం. స్వస్థపరిచే దేవుని మనం కలిగి ఉన్నాం. బాగు చేసే దేవుని కలిగి ఉన్నాం. దీవించే దేవుని కలిగి ఉన్నాం. ఇప్పుడు మన ఆత్మకణంలో ఆత్మచెవి తెరవాలి. మనం గ్రహించాలి అనమాట. మనలో ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడని మన మనసుగా గ్రహించుకోవాలి. గ్రహించిన కొలది అర్థమవుతుంది. అబ్బో నేను ఎంత గొప్ప దేవుని కలిగి నేను ఉన్నామా అని అర్థమవుతుంది. మరి చాలా మంది మనం చూస్తుంటే గొప్ప దేవుని కలిగి ఉన్నాము, కానీ మనసు నూతనపరచబడలేదు కాబట్టి ఫియర్ వస్తుంది అనమాట. వాక్యం ద్వారా వాక్యం గ్రహింపు తక్కువ ఉన్నది కాబట్టి ఫియర్ ప్రభావం చేస్తుంది, లేదంటే ఫియర్ ప్రభావం చేయలేదు. గొప్ప దేవుడు నాలో ఉన్నాడు అనే గ్రేపు పరిశుద్ధాత్మ దేవుడు మీలో గొప్ప దేవుడు ఉన్నాడని దేవుడు గ్రేపు అనుగ్రహిస్తున్న కొద్ది ఫియర్ అంతా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీకు అర్థమైపోతాయి, సత్యం అర్థమైపోతాయి. గొప్ప దేవుడు, సర్వశక్తి మందుడు, మరణించే వ్యక్తిని కూడా లేపడానికి శక్తి కలిగిన దేవుడు, సాతాన్ని పూర్తిగా ఓడించిన దేవుడు, జయించిన దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, ఆకాశం, భూమి, సౌందర్యం అంతా, టోటల్ విశ్వం అంతా, యూనివర్స్ అంతా సడితిన్న నిర్మించిన జీవగల దేవుడు నాలో ఉన్నాడు. ఆ దేవుని కుమారుడు, ఆ కుమార్తె నేను రేపు మీలో ఇంగ్రెస్ అవునాక సత్యం పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ఏమవుతుంది? తప్పకుండా ధైర్యం వస్తాయి అనమాట. ఇక ఫియర్ ఉండలేదు. హల్లెలూయా. సాతాను తీసుకొని వచ్చిన ఫియర్ తొలగిపోతుంది. ఫియర్ ఆమె పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టుని రాయబడింది.
అది జరిగినాక యేసు పరిపూర్ణ దేవుని ప్రేమ భయం వెళ్ళిపోతుంది అనమాట. ఈ బిడస్పరి సంబంధమైన అంతా తొలగిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా క్రిస్తు మనలో వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. క్రిస్తు మనలో ఎదుర్తున్న కొద్ది ప్రియులారా మనకు ఓటం లేదు, జయం అనమాట. జీవితం అంతా జయం అనమాట. జీవితం అంతా ప్రియులారా జయం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ ప్రియులారా మన క్రిస్తువుని కలిగి ఉండే అందరు మన గురించి మంచిగా చెప్తానని దేశం అనుకోకండి, అదే జయమని అనుకోకండి. అందరు మన గురించి మంచిగా చెప్తానప్పుడు అదే గొప్ప జయం అని కాదు ప్రియులారా. దేవుడు మీ గురుచు బెలా నమ్మకమైన మంచి దాసురా అని పిలుపు చాలు. దేవుడు చెప్తారనమాట. దేవుడు మాట మనకు ప్రాముఖ్యమైన విషయం, మనుషుల మాట కాదు. అలాంటివి ఇప్పుడు మీరు దేవుని కంటే మనుషుల మాటలు ఎక్కువ ప్రభావం చేస్తున్నారు. దాని నుండి కూడా బయటపడాలి అనమాట. ఇప్పుడు దేవుని మాటలు మనల్ని ఎక్కువ ప్రభావం చేయాలి. అదే యేసుక్రీస్తు నా ప్రభు అని మనం చెప్తారు కదా. యేసుక్రీస్తు వాక్యం ద్వారా మనల్ని ప్రభావం చేయనాక పరిపాలన చేస్తాడు. కాబట్టి అన్ని మాటల కంటే దేవుని మాటలు మనల్ని ప్రభావం చేయనాక, అంటే దేవుని మాటలు మనల్ని ప్రభావం చేయనాక మన జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో నింపబడి ఉండాలి. వాక్యం మనను తీవ్రంగా ప్రభావం చేయనాక ఇప్పుడు మనకు ధైర్యం, ఇప్పుడు మన అదే సంతోషం, అదే సమాధానం, అదే ప్రియులారా మనం నెమ్మది ఇస్తుంది. ఇంకా 5వ దినం, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ప్రశ్న అడుగుతున్నాం అన్నమాట. ఇంకా మరి ఎవడు? యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియుల దేవుని కుమారుడు, మనం కూడా ఇప్పుడు దేవుని పిల్లలం అనమాట. దేవుని కుమారుడు లేదంటే కుమార్తె క్రైస్తు. అలాగే యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడుగా బ్రతికాం. కాబట్టి యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు చూడ జయం ఉంది అన్నాడు. విజయం ఉంది పైన 4వ దినములో విజయం గురించి రాయబడింది. 5వ దినములో జయం గురించి రాయబడింది. విజయం మనకు ఉంది అనమాట. క్రిస్తున్న జీవితం విజయం అనమాట, ఓటం లేదు, జయం అన్నమాట. ఒకవేళ మనం ఓడిపోతున్నామంటే మన సొంత బుద్ధి, సొంత జ్ఞానంలో ఆధారపడుతున్నాం, క్రిస్తువులో కాదనమాట. క్రిస్తువులో ఆధారపడుతున్న వ్యక్తులు ఓడిపోలేదనమాట. ఎందుకంటే క్రిస్తువులో ఓటం లేదు. శరీరాశను నేత్రాశను చూపడ్డామని ఓవర్కమ్ చేస్తుంది, దురాశను ఓవర్కమ్ చేస్తుంది, పరిశుద్ధంగా బ్రతుకుతుంది, వాక్యానుసరంగా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు ఆ కృప అనుగ్రహించినాక ఇంకా ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దానికి కొన్ని ఆనవాలు లేదంటే దానికి కొన్ని ప్రూఫ్ ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో 6వ దినములో ప్రియులరం 6వ దినం 5వ దినం యోహాను 6వ దినం, నీళ్లు ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను వచ్చేను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం కొంచెం శ్రద్ధగా మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే Jesus Christ was revealed as God's Son by his baptism in water and by shedding his blood on the cross. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అలాగే అది ఎలాగే రుజువు అయింది అని కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ప్రియులారా యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నాం అనమాట. బాప్టిజం తీసుకున్నాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. తండ్రి చిత్తం అనమాట. బాప్టిజం తీసుకున్నాము. కాబట్టి బాప్టిజం తీసుకోవడం మాత్రం కాదు, బాప్టిజం యేసుక్రీస్తు ప్రియులారా బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పరలోకం నుండి దిగి వచ్చారు. పరలోకం నుండి పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చారు అంటే దానికి అర్థం ఏంటది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అది మాత్రం కాకుండా తండ్రి అయిన దేవుడు మాట్లాడామన్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ప్రియులరా వాక్యం నేను చదువుదాను ఒకసారి. మత్తయి సువార్త ప్రియులరా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రియులరా చివరి భాగంలో ప్రియులరా మనం చూస్తున్నట్లయితే 16 3వ అధ్యాయం 16, 17, 18 రాయబడింది. ఆఫ్టర్ హిస్ బాప్టిజం అంటే యేసుక్రీస్తు బాప్టిజం పొందినప్పుడు జీసస్ కేమ్ అవుట్ ఆఫ్ ద వాటర్, ఆ నీరు నుండి బయటకు వచ్చినప్పుడు బాప్టిజం పొందుకొని, బాప్టిజం ఇచ్చిన యోహాను ద్వారా బాప్టిజం పొందుకొని ఆ నీరు నుండి బయటకు వస్తున్నామని వచ్చినప్పుడు చూడండి, ద హెవెన్స్ వేర్ ఓపెన్ అంటే పరలోకం ఓపెన్ అయింది అనమాట. చూడండి అంటే దానికి అర్థం దేవుని కుమారుడు అనమాట. పరలోకం ఓపెన్ అయింది. ఓపెన్ అవడం మాత్రం కాదు, అండ్ హీ సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిసెండింగ్ లైక్ ఎ డోవ్ అండ్ సెటిలింగ్ ఆన్ హిమ్.
కాబట్టి పౌరం అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తన మీదకి దిగి వస్తున్నాం అనమాట. దానికి ప్రూఫ్ అండి యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అది మాత్రం కాకుండా ఇంకా ప్రియులారా, అండ్ వాయిస్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి తండ్రి మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా తండ్రి కొంటే గొప్ప మాట ఏమీ లేదు. మనం సుప్రీం కోర్ట్ అలాగే హెవెన్లీ కోర్ట్ అనమాట, అంటే హెవెన్ పరలోకం నుండి దేవుడు మాట్లాడుతున్నాం అనమాట. అండ్ ఏ వాయిస్ ఫ్రమ్ హెవెన్ సెడ్, దిస్ ఇస్ మై డియర్లీ లవ్డ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, లేదంటే ఈయన నా ప్రియ కుమార్తె అని దేవుడు మన గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన బ్రతుకు అలా ఉండాలి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా దేవుని చిత్తానుసారంగా బ్రతికినప్పుడు తండ్రి మాట్లాడేమంటే నా గురించి కూడా దేవుడు మాట్లాడతాడు, మీ గురించి కూడా దేవుడు మాట్లాడతాడు, లేదు దేవుడు మాట్లాడతారు. కాబట్టి దేవుని మాటలు చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు, కొందరు భక్తులు అంటే దేవునితో కలిసి బ్రతికినప్పుడు దేవుడే వారి గురించి మాట్లాడుతున్నాడు, దేవుడే వారిని దిగి వచ్చి విడిపించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తే మోసే గురించి ప్రియులారా దేవుడు మాట్లాడినట్టు మనం చూడవచ్చు. అబ్రహాం గురించి దేవుడు ప్రియులారా మాట్లాడినట్టు మనం బైబిల్ గ్రంథం మనకు నడిపిస్తుంది. యోబు గురించి దేవుడు మాట్లాడేమన్నమాట. కాబట్టి దేవుడు మాట్లాడతారనమాట. దేవుడు మాట్లాడతారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారు, దేవుడు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అది చాలా చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ గురించి కూడా దేవుడు మాట్లాడతారు, నా గురించి కూడా దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని కుమారుడు, ఇప్పుడు మన దేవుని కుమారుడు ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఉన్నట్టు మన కూడా సేమ్ అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించింది మీరు కూడా దేవుని కుమారుడు దేవుని కుమార్తెగా ఉన్నాం. క్రీస్తు మీరు ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు దేవుని కుమార్తె మీరు ఉన్నామంటే క్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ భూమిలో ఎలాగో బ్రతికము అలాగే మీరు కూడా బ్రతుకుతాయి అనమాట. దానికంటే తక్కువ లేదనమాట. దేవునికి స్తోత్రం. దానికంటే తక్కువ స్టాండర్డ్ లేదనమాట. క్రీస్తులో ఉన్నామంటే క్రీస్తు ఎలాగ బ్రతికము సేమ్ స్టాండర్డ్ లో నేను మీరు బ్రతకడం నా పట్ల మీ పట్ల దేవుని యొక్క చిత్తం. క్రీస్తు పాపులను ప్రేమించామంటే మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి అదే శత్రువులను అంటే పాపులను ప్రేమించే వ్యక్తులు మార్చబడింది. అంటే దానికి అర్థం వారిలో పాపాన్ని మనం ప్రేమించలేదు, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాం. వాళ్ళు ఉన్న ఆత్మను ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది, ఆ వ్యక్తి రక్షణ పొందాలి, ఆ వ్యక్తి దైవ మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు వారిలో ఉన్న పాపాన్ని కాదు, వ్యక్తిని మనం ప్రేమించడం దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు పాపులతో కలిసి బోధన చేశాను ఆయన, కానీ వారు పాపం యేసుక్రీస్తుని ప్రభావం చేయలేదు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ భూమిలో ఇప్పుడు నేను మీరు బ్రతకాలని దేవుడు కోరుతుంది. మన వాక్యంతో ఆత్మ నింపబడి పరిశుద్ధంగా బ్రతకడం అంటే మనం ఒక గెద్దెలో ఉండడం అని మాత్రం కాదు, ఎల్లప్పుడూ ఒక గెద్దెలో ఉండడం అప్పుడే పరిశుద్ధంగా బ్రతకడం అని కాదు. కానీ వాక్యంతో ఆత్మతో నింపబడి మనం బయటకు రావాలి అనమాట. ఆ కృప దేవుడు ఇస్తాడు, బలం ఇస్తాడనమాట. పాపుల మధ్యలో కూడా యేసుక్రీస్తు సంచరించాడు, సమయం గడిపారు అనగానే పాపం యేసుక్రీస్తును తాకలేదు. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినారు. కాబట్టి అనేకులు వారికి తెలియలేని వారు చాలా మంది ఉన్నారు, కానీ వారి మధ్యలో దేవుడు మనం నిలబెట్టామన్నమాట. ఒక వెలుగుగా మనం నిలబెట్టాం. కాబట్టి మనం దాగి ఉండవద్దు అనమాట. ఆ వారిలో ఉన్న పాపాన్ని లేదంటే చీకటి శక్తులను నీవు భయపడి మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సాతాను చేసిన యేసుక్రీస్తు, ఆ పాపాన్ని చేసిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. ఆ క్రీస్తు మనలో ఎదుగున్నాక ఎప్పుడు ప్రియులారా మనం కూడా పాపాన్ని భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తుని మనం నిజంగా భయపడిన వ్యక్తి ఉండే, జీవగల దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తి ఉండే ప్రియులారా పరిశుద్ధ నదిలో మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. పరిశుద్ధంగా దేవుడు మనం కాపాడుతాయి అనమాట. మన పాపానికి చనిపోయిన వారు క్రీస్తుతో మనం కలిసి ఇప్పుడు బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రియులారా పాపం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సాతాను అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా దాన్ని చేసిన క్రీస్తు నాలో మీరు ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు గురించి తండ్రి సాక్ష్యం చెప్పాం, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాం, పరలోకం తెరవబడాం. కాబట్టి తండ్రి మాట్లాడాం అంటే దానికి అర్థం 100% యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇంకా అది మాత్రం కాకుండా ప్రియులారా మొదటి యోహాను 5వ అధ్యాయము 6వ వచనం ప్రియులారా మనం చూసాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే రక్తం కూడా అంటే నీళ్లు మాత్రం కాదు, రక్తం కూడా సాక్ష్యం ఇస్తుంది అనమాట. ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 6వ వచనం. And Jesus Christ was revealed as God's son by his baptism in water
అండ్ బై షెడ్డింగ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు కల్వరి సిలువలో ప్రాణం పెట్టింది. అంటే తండ్రికి లోబడామన్నమాట, తండ్రి చిత్తానికి లోబడే రక్తం కార్చామన్నమాట, రక్తం కార్చాము. అంటే ప్రాణం కంటే చూడండి ఆ ప్రేమ చూడండి, తండ్రి ప్రాణం కంటే యేసుక్రీస్తు తండ్రిని ప్రేమించామన్నమాట. తండ్రి అంటే అంత ప్రేమ అనమాట దేవునికి, తండ్రి కుమారుడి మధ్యలో ప్రేమ అనమాట. అలాగే ప్రియులారా మనం కూడా సేమ్ వాక్యం మనం కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుతుంది. మనం కూడా బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు కూడా చెప్పారు, నన్ను వెంబడించిన వారు మీ ప్రాణం కంటే మీరు నన్ను ప్రేమించమని ప్రభు చెప్పామన్నమాట. మన ప్రాణం కంటే కాబట్టి యేసుక్రీస్తు ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు ప్రియులారా మన ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తప్పకుండా సిద్ధపరుస్తాడు. ఒకవేళ మీరు ఇప్పుడు మీ ప్రాణం కంటే మీరు ప్రభువును ప్రేమించే స్థాయిలో మీరు లేదేమో బాధపడకండి. ప్రభుత్వం ఉన్న సహవాసంలో కొనసాగించండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ఇలాగ సమయం గడపండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు, దేవుడు మనల్ని మేక్ చేస్తాడు, మారుస్తాడు అనమాట. ప్రభువును ప్రాణం కంటే ప్రేమించే వ్యక్తిగా. హల్లెలూయా. ప్రభువును ప్రజలందరికంటే ఎక్కువ ప్రభువును ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు, చేంజ్ చేస్తాడు అనమాట మన హృదయాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రాణం కంటే ప్రియులారా మన క్రిస్తువును జీవగల దేవుని ప్రేమిస్తున్నామంటే అది చాలా గొప్ప విషయం. దేవుడు అలాగే సిద్ధపరిచాడు. అలాగే సిద్ధపరిచామంటే అలాంటి వ్యక్తులు ప్రియులారా పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి అలాగే బ్రతుకుతున్న వ్యక్తులకు ప్రాణ భయం ఉండలేదన్నమాట, మరణ భయం వారికి రాదనమాట. అది లోతైన ఆత్మీయ జీవితం అని సత్యం ప్రియులారా దేవుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు సిద్ధపరుస్తాడు, దేవుడు క్రమంగా సిద్ధపరుస్తాడు, ఆ లెవెల్లో సిద్ధపరుస్తాడు. బైబిల్లో అది రాయబడింది. ఆమె మొదటి యోహాను 3వ అధ్యాయం ప్రియులారా 16 రాయబడింది. క్రిస్తు కూడా మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమించిన కాబట్టి మనం కూడా సహోదరుల నిమిత్తం అంటే సహోదరి నిమిత్తం అంటే సంఘం నిమిత్తం అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు స్పిరిచువల్ బాడీ అంటే శరీరం నిమిత్తం, అది సంఘం అనమాట. ఆ శరీరం మేలు కొరకు, యేసుక్రీస్తు క్షేమం కొరకు యేసుక్రీస్తు శరీరం. సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం అనమాట. యేసుక్రీస్తు శిరస్సు అంటే సంఘ క్షేమం కొరకు ప్రాణం పెట్టే బద్దలమై ఉండాలి అని రాయబడింది. అంటే దానికన్నా ప్రాణం కంటే మనం ప్రేమించేవారు ఉంటే సెల్ఫిష్ గా ఉండలేదన్నమాట. అంటే సెల్ఫిష్ వల్ల ఏమవుతుంది, స్వార్థం వల్ల ఏమవుతుంది, మనం ఫలించకుండా అవుతుంది. దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు సాక్రిఫైస్ చేస్తాడు, క్రిస్తు లాగా సాక్రిఫైస్ చేసి బ్రతుకుతారు. అప్పుడు ఏమవుతుంది, ఫ్రూట్ ఎక్కువ వస్తుంది అనమాట, విత్తనాలు ఎక్కువ పెడతారు, ప్రేమ ఎక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. క్షమించే విషయంలో ఇంక్రీస్ అయిపోతాయి, పరిశుద్ధంగా బ్రదర్ ఇంక్రీస్ అయిపోతాయి, దైవ జ్ఞానంతో నింపబడి బ్రదర్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. వాక్యం బోధించడం ఇంక్రీస్ అవుతాయి, వాక్యం టీచింగ్ ప్రీచింగ్ ఇంక్రీస్ అయిపోద్ది అనమాట. సువార్త పరిచయం ఇంక్రీస్ చేస్తారు. ఎవరైతే ప్రభువుని ఎక్కువ ప్రేమించేవారు దేవుని ప్రేమతో నింపబడి ఆత్మశక్తి ఆత్మ బెల్లంతో ఎక్కువ సేవ చేస్తారు, తక్కువ ఎక్కువ చేస్తారు. భార్య ప్రియులారా మనం చూసినట్లయితే యెరూషలేము ఎగువ సమరి బూదిగంధం దాకా వారే వెళతారు, మిగిలిన వారు చిన్న ఒక ప్రాంతం మాత్రం. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎటు నడిపిస్తారో అక్కడంతా వారు వెళతారనమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఛానల్ గా వెళతారనమాట. ఇప్పుడు నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అదనమాట. కాబట్టి ప్రియులారా ప్రభువును ప్రేమించే విషయంలో మాత్రం దయచేసి తగ్గిపోవద్దు ప్రియులారా, తగ్గిపోవద్దు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీసస్ క్రైస్ట్ వాస్ రివీల్డ్ as God's son by his baptism in water. ఒకటి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగనామలో బాప్తిసం పొందాలి. ఇప్పుడు బాప్తిసం పొందిన వారిని అందరిని బట్టి దేవుని స్తుతిస్తాం. ఇక దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాక ఒకవేళ ఇప్పుడు దాకా బాప్తిసం పొందలేని వారు వేసి ఆలస్యం చేయకుండా త్వరగా అంటే దాని కొరకు సిద్ధపడాలి, దాని కొరకు సిద్ధపడ అవసరం అనమాట. వేసే మాటలు నేర్చుకోవాలి, సిద్ధపడ అవసరం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, నమ్మిన వారు క్రిస్తువుని నమ్మిన వారు బాప్తిసం పొందాలి, అది దేవుని చిత్తం. అల్లెలు దాని వలన అది మనకు మేలు అనమాట. దేవునికి స్తోత్రం, ప్రతి ఒక్కరికి మేలు. సరే, యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందిన కాబట్టి మనం కూడా ప్రియులారా బాప్తిసం పొందాలి. స్తోత్రం. హిస్ బాప్తిసం ఇన్ వాటర్ అండ్ చూడండి నెక్స్ట్ బై షెడ్డింగ్ హిస్ బ్లడ్ ఓన్ ద క్రాస్. సిలువలో ప్రాణం పెట్టేస్తాం అనమాట. అంటే దేవుని కుమారుడు తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నామని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాం. స్తోత్రం. యేసుక్రీస్తు తండ్రికి లోబడే విషయంలో 100% అనమాట. దేవునికి స్తోత్రం. కానీ మనం చూస్తున్న మొదటి ఆదాం మనం చూస్తున్నట్టే
తండ్రికి లోబడే విషయంలో భార్యని బట్టి, హవ్వని బట్టి వెనకపోయింది అనమాట. సొంత భార్యని బట్టి, దేవుడు ఇచ్చిన భార్యని బట్టి భార్య పడిపోయినా కాబట్టి భార్యను దేవుని కంటే ఎక్కువ, మొదటి ఆదాం దేవుని కంటే ఎక్కువ తన సొంత భార్యను ప్రేమించాను అనమాట. కాబట్టి దేవుని కంటే ఎక్కువ దేన్నైతే ప్రేమించినట్లయితే అది ప్రియులరా అదే బొమ్మగా మార్చబడింది. అర్థంలో డబ్బు అయినా సరే, ఆస్తి అయినా సరే, మనుషులైనా సరే, హోదా అయినా సరే, అధికారం అయినా సరే, ఏదైనా సరే. కాబట్టి దేవుని కంటే ఎక్కువ ప్రియులరా మనం దేన్నైతే ప్రేమించినట్లయితే, ఇదే అధ్యాయంలో 1 యోహాను 5వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట రాయబడింది. ఒకవేళ దేవుని కంటే ఎక్కువ ఏదైనా విషయాలు మనం ప్రేమించిన సార్లు మనం ఉండే అదంతా తీసివేయాలని రాయబడింది. తీసివేయమని రాయబడింది. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది. డియర్ చిల్డ్రన్, కీప్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ దట్ మైట్ టేక్ గాడ్స్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్స్. అంటే దేవుడు అంటే దానికి అర్థం దేవుని కుమారుడు ఉన్న మనలో ప్రియులరా దేవుడు అంటే మన హృదయంలో, మన ఆత్మలో, మన హృదయంలో, హృదయ సింహాసనంలో పునరుద్ధరణ క్రీస్తు నివాసం చేయాలన్నమాట. ఎవరికో చోటు ఇవ్వద్దు అనమాట. మీ హృదయంలో, హృదయ సింహాసనంలో సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచిన యేసుక్రీస్తు శరీరాశును, నేత్రరాశును, జీవిపడ్డంబాని, పాపాని, రోగాన్ని, శాపాన్ని అన్నిటిను జయించిన క్రీస్తు నా హృదయంలో, మీ హృదయంలో ఎల్లప్పుడూ రాజుగా ఉండాలన్నమాట. హృదయ సింహాసనంలో వేరే ఎవరిని కూడా మనం తీసుకొని పెట్టవద్దు అనమాట. అంటే మనం పెట్టవచ్చు అనమాట. ఇది మనకు అటు ఇటు చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీ విల్ ఉన్నా కాబట్టి ఆ ఫ్రీ విల్ పిల్లలు తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే డబ్బుకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వద్దు అనమాట. యేసుక్రీస్తు కంటే ఎక్కువ ఆస్తి పాస్తులకు ఇంపార్టెంట్ ఇవ్వద్దు. ఇక్కడ ఆస్తి పాస్తులు ఏముంది పిల్లలు? 1000 గజాలు కానీ, 10 ఎకరాల భూమి కానీ, లేదంటే 100 ఎకరాల భూమి కానీ, 1000 ఎకరాల భూమి కానీ యేసుక్రీస్తుతో పాటు ఏముంది? ఇదంతా సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు, జీవగల దేవుడు, మన దేవుడు. మళ్ళీ ఆకాశం చూడండి, ఆకాశ భూమి అంతా, భూమి అంటే ఎన్నో ఏకర్లు ఉన్నాయి. స్తోత్రం. కాబట్టి అదంతా సృజించిన గొప్ప దేవుడు మనలో, నాలో మీరు ఉంటే స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మన ఆస్తి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడే నా సొత్తుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన సొత్తుగా ఉండే మన కొదువ రాదు. మన అవసరాలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. ప్రియులారా, మన అవసరాలు జీవగల దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేని కలగలేదు. నిజంగా దేవుడు మన కాపరి ఉండే, దేవుడు మన ప్రభువు ఉండే, రాజు ఉండే, దేవుని స్వరం మీద బ్రతుకుతున్నాం అంటే మన అవసరాలు జీవగల దేవుడు తప్పకుండా తెరుస్తాడు. ఇక్కడ తండ్రికి తెలుసు మన అవసరం. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, మనం అన్నిలో లాగే దేవుడు లేని వారు అలాగే మనం బాధపడే అవసరం లేదు. టెన్షన్ అవసరం, బాధపడవద్దు అని రాయబడింది. అన్నది ఉన్నాం. పరలోక తండ్రికి తెలుసు మనకి ఏం కావాలో వద్దు. అది దేవుడు ఇస్తాడు, అంతే. తప్పకుండా ఇస్తాడు. పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. ఒక పాప గురించి నేను అప్పుడప్పుడు చెప్తా. నేను విన్న దానిలో ఒక పాప పెళ్లి 3 months క్రితం దాదాపు జరిగింది. పాపకు వారి తల్లిదండ్రులు వైపు మాత్రం, అమ్మాయి వైపు, అమ్మాయి అంటే తల్లిదండ్రులు తన పాపకు 33 లక్షలు వేసి వారు పెళ్లి కొరకు ఖర్చు చేశారు. ఇంకా అబ్బాయి తరపు కూడా దాదాపు సేమ్ అనమాట. ఇది అంటే దాదాపు 1 crore ఖర్చు అయినాడు. దాదాపు 1 crore ఒక పెళ్లి కొరకు ఖర్చు అయినాడు. అంటే ఆ తల్లిదండ్రులు ఎంతగా వారిని ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాగంటే మన పరలోక తండ్రి మనల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి కుమారుని ఇచ్చేసామన్నమాట. కాబట్టి ప్రియులరా, ఇంకా నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సరే, యేసుక్రీస్తు ప్రియులరా దేవుని కుమారుడని రక్తం కూడా ప్రియులరా ప్రూవ్ చేస్తున్నామన్నమాట. రక్తం అంటే యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. బై వాటర్ ఓన్లీ, బై షెడ్డింగ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్, నాట్ బై వాటర్ ఓన్లీ. అంటే బాప్టిజం పొందడం మాత్రం కాదు, అండ్ ద స్పిరిట్ హూ ఈస్ ట్రూత్ కన్ఫర్మ్స్ ఇట్ విత్ హిస్ టెస్టిమనీ అంటే టెస్టిమనీ. ఇప్పుడు మనం కూడా ఎప్పుడు ఇలారా దేవుని కుమార్తె అని టెస్టిమనీ సాక్ష్యం కలిగిన వారుగా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుమారుడు అని చెప్పడం మాత్రం కాదు, కుమార్తె అని చెప్పడం మాత్రం కాదు, మన జీవితం కూడా లాగా ఉండాలి. పరిశుద్ధాత్మను మనం ఆధారపడుతున్నప్పుడు అది జరుగుతాయి అనమాట. నేను దేవుని కుమార్తెని ఈజీగా చెప్పవచ్చేమో కానీ ఒక దేవుని కుమార్తె మనం రియల్గా బ్రతకాలి అనమాట. అంటే తండ్రి చిత్తం చేసుకొని బ్రతకాలి, దేవుని చిత్తం చేసుకొని బ్రతకాలి, దేవుని స్వరం విని బ్రతకాలి.
హల్లెలూయా. అది కూడా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మన పొజిషన్ ఇంగ్రేజ్ మనం దేవుని పిల్లలమే, కరెక్టే. ఆ ఎదుగుదల దేవుడు మనకు అనుగ్రహించినారు. కాబట్టి నిజమైన దేవుని కుమార్తెగా బ్రతికినట్టు కృపా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని కుమార్తె భూమిలో బ్రతకడానికి నాకు మీకు దేవుడు ఇచ్చిన ఒక ధన్యతని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. అనేకులు దేవుని కుమార్తెగా మార్చబడినాక మీ యొక్క ప్రార్థనని బట్టి, మీ యొక్క ప్రేమ సువార్తని బట్టి, సమాధాన సువార్తని బట్టి, జయ సువార్తని బట్టి ప్రకటించాలి. పరిశోధన నిలబడి ప్రకటించాలి. అలాగే అనేకులు దేవుని కుమార్తెగా మార్చబడినప్పుడు గోడ్స్ ఫ్యామిలీ అంతా కూడా అంటే దేవునిలో ఇంకా అనేకులు చేర్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చిత్తం అదనమాట. అనేకులు దేవుని కుమార్తెగా భూమిలో బ్రతకడం దేవుని చిత్తం. ఇది మాత్రం కాకుండా నిత్య దేవునితో కలిసి దేవుని కుమార్తెగా దేవుని యొక్క హల్లెలూయా ఆమేన్ సొత్తుగా హల్లెలూయా దేవుని యొక్క పిల్లలుగా ప్రియులారా మనం నిత్యం ఆ పరిశుద్ధమైన దేవునితో ఉండడమే గొప్ప ధన్యత. ఇప్పుడు మరణం అంటే ప్రియులారా మనం ఎండు కాదు, క్రిస్తును నిద్రించడం అంటే ఎండు కాదు. తర్వాత కూడా ప్రియులారా క్రిస్తుతో ఉన్న బ్రతుకు ఉంది అనమాట. మరణం కూడా యేసు క్రీస్తుతో ఉన్న సహవాసం నుండి పాప గాని, లోకాశలు గాని, సాతాన్ గాని, మనుషులు గాని, డబ్బు గాని, ఆస్తిపాస్తులు గాని, మరణం గాని ఫియర్ గాని ప్రియులారా ఏది కూడా మనల్ని దూరం చేయలేదన్నమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తుగా సహవాసం నుండి నిన్ను ఏది కూడా ఎవరు దూరం చేయలేదు. ఎవరు దూరం ఇప్పటిదాకా చేయలేదు, ఎవరు చేయలేదు. కాబట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉండడం, క్రిస్తుతో బ్రతకడం దానికంటే గొప్ప లైఫ్ జీవితం ఏది ప్రియులారా లేదు అని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఆల్రెడీ క్రిస్తుతో మీరు బ్రతుకుతున్నాము. ఆల్రెడీ మీరు క్రిస్తుతో బ్రతుకుతున్నాం. కాబట్టి మీరు ఎంతగా కాబట్టి మీ ఆత్మ ఆనందిస్తుంది. క్రిస్తుతో బ్రతుకున్న వారు ఆత్మ ఆనందంతో నింపబడి ఆనందం మీ ఆత్మ నుండి తప్పకుండా ప్రవేశిస్తుంది. క్రిస్తుతో బ్రతుకున్న వారు ఆత్మ నుండి దేవుని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ తప్పకుండా ప్రవేశిస్తుంది. క్రిస్తుతో బ్రతుకున్న ప్రియులారా మీ ఆత్మ నుండి కొత్త జన్మించిన మీ ఆత్మలో క్రిస్తు ఉన్నాయి కాబట్టి సమాధానం మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది అనమాట. ఆమేన్. హీలింగ్ ప్రవేశిస్తుంది అనమాట. మిరకల్ నదిని ప్రవేశిస్తుంది. పరిశుద్ధ నది సమృద్ధి ప్రవేశిస్తుంది అనమాట. జీవదల నది ఆశీర్వాదం ప్రవేశిస్తుంది అనమాట. ఆశీర్వాదం మీలో ఉంది అనమాట. ఆశీర్వాద పూర్ణ క్రిస్తు మీలో ఉన్నాడు. ఇప్పుడు క్రిస్తు మనలో ఎదురైనాక కాబట్టి ఆశీర్వాదం క్రిస్తువులో ఉన్న జీవితం అంటే ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. రోజు ఆశీర్వాదం ఇంక్రీస్ అవుతాయి. అనుభవించడం ఇంక్రీస్ అవునాక తగ్గిపోవడం కాదు, ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మరణం క్రిస్తు నిద్రించినప్పుడు అయిపోతాయని కాదు, లేదా యేసుక్రీస్తు రాకడ తర్వాత అయిపోతాయని కాదు, తర్వాత కూడా అది కొనసాగించబడతాయి అనమాట. కొనసాగించబడతాయి. ఆశీర్వాదాలు అనుభవించుకోవడం అంటే జీవగల దేవుని అనుభవించుకోవడం అది ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా జీవగల దేవుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. క్రిస్తువుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు క్రిస్తుతో బ్రతకడమే గొప్ప ఆశీర్వాదం. ఆ జీవగల దేవుడు నా గురుసు మీ గురుసు ఎలా నమ్మకమైన దాసురాల లేదంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన కూడా నా ప్రియ కుమార్తె, నా యేసయ్య అలాగే ఈయన కూడా నా ప్రియ కుమార్తె అని తండ్రి చెప్తున్నప్పుడు ఎంత గొప్ప ధన్యత దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సర్టిఫికేట్ కొరకు ప్రియులారా మనం నిలబడదాం. ఇప్పుడు క్రిస్తు కొరకు నిలబడినప్పుడు కొంతటి మనుషులు మిమ్మల్ని తిడతారేమో, చిన్న చూపు చూస్తారేమో, తిరస్కరిస్తారేమో, మీ గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేస్తారేమో, దాని గురించి దయచేసి బాధపడకండి. తండ్రిని దేవుడు ఏం మాట్లాడుతున్నారని వినండి. అది దానితో కనెక్ట్ గా ఉండండి. అప్పుడు మీకు సంతోషం వస్తాయి. జీవగల దేవుడు క్రిస్తు కొరకు నిలబడుతున్న మీ గురించి తండ్రిని దేవుడు ఏం మాట్లాడుతున్నారు, విశ్వధర్మ దేవుడు ఏం మాట్లాడుతున్నారు, దాని ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారు, అది వినండి, ఆనందించండి. సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ప్రియులారా మనం ఉండడం దేవుని చేత. ప్రియులారా మన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గడ్డ తండ్రి, భూమిలో తండ్రి ప్రభువా మీ కుమార్తెగా హృదయ కృప తండ్రి క్రిస్తు ద్వారా తండ్రి మాకు అందరకు అనుగ్రహిస్తున్న గొప్ప ధన్యతని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ కొట్లాది స్తోత్రాలు, వందనాలు తండ్రి. మమ్మల్ని కూడా మీ పిల్లలుగా మార్చిన మీ ప్రేమను బట్టి ఆరాధన తండ్రి, స్తుతి తండ్రి. దేవా స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆరాధన తండ్రి కూడా వచ్చిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం. దేవా ఈశ్వరం విన్న నా వీడియో వీక్షిస్తున్నా ఈ ప్రార్థన ఎగిపోసిన అందరిని బట్టి స్తుతిస్తున్నాం. దేవా నూతన అభిషేకంతో కుమరించుదండి. యేసుక్రీస్తు దేవుని కుమారుగా బ్రతికినట్టు తండ్రి, సాక్ష్యం కలిగి బ్రతికినట్టు, వాక్యానుసరంగా చిత్తానుసరంగా బ్రతికినట్టు మేము కూడా తండ్రి ప్రతి కృప తండ్రి మాకు కూడా మీరు అనుగ్రహించినట్టు ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి.
ఏసే మీరు మాత్రం ఎల్లప్పుడూ మా హృదయ సింహాసనంలో ప్రభు మీరు మాత్రం ఉండి నాకు తండ్రి ఎవరికి చోటు లేదు తండ్రి ఈ యొక్క ఆస్తిపాస్తులు కానీ ఏ డబ్బు కానీ ఏ ఒక్క మనుషులు కానీ తండ్రి ఎవరు కూడా తండ్రి మా హృదయం ఏ సాతను కానీ తండ్రి ఎవరు కూడా తండ్రి మా హృదయాన్ని ప్రభావం చేయకుండా తండ్రి ప్రభావం మీకంటే ఎవరు కూడా మా హృదయాన్ని ప్రభావం చేయకుండా కృపాదయమని ప్రార్థన చేస్తున్నామండి తండ్రి బ్రదైనంతకాలం ఏసే మీరే మా ప్రభు ఉండే కృపాదయం మీరే ఎల్లప్పుడు రాజు ఉండినాక తండ్రి బ్రదైనంతకాలం మాత్రం తండ్రి నిత్యం యుగ యుగాలు తండ్రి ప్రభు మీరే మా రాజుగా మా తండ్రిగా మా దేవుడుగా ప్రభు మీరే ఉండినాక తండ్రి మీరే మమ్మల్ని నిత్యం కాపాడే దేవుడు. అవును తండ్రి 70 సంవత్సరం మాత్రమే కాదు తండ్రి 80-120 సంవత్సరం మాత్రం కాదు ప్రభు మీరు నిత్యం కాపాడే శక్తి సామర్థ్యం కలిగిన మా యేసే మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. పురుషత్వమైన సమాధిని గెలిచిన మన్నాన్ని చేసిన సాతాను చేసిన అంటే చేసిన పునరుద్ధరుడైన యేసే మీకు ఆరాధన తండ్రి. నిత్యం సదాకాలం తండ్రి మమ్మల్ని కాపాడి రక్షించడానికి శక్తి సామర్థ్యం కలిగిన మా దేవ మిమ్మల్ని సుధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు ఆరాధన తండ్రి. నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్యం మమ్మల్ని కాపాడడానికి కొరకు తండ్రి ప్రణాళిక కలిగి తండ్రి పరిశుద్ధాత్మవుడైన మాలో ఇచ్చి మా తోడుగా అండగా నిలబడి అనదైన ఆత్మ ప్రాణశైలిని బలపరిచి ఇప్పుడు దాకా మమ్మల్ని ముందుకు సమస్యలు ఓకే చేసుకొని నడిపించే ప్రభావ మీకు ఆరాధన తండ్రి. ఇంకా కూడా తండ్రి మా చేయబట్టుకొని మా ఆత్మ బలపరుచుకొని ప్రాణం మనస్సు శరీరం అంతా కూడా బలపరిచి తండ్రి మమ్మల్ని మీ స్థితానుసరంగా మమ్మల్ని నడిపించుము తండ్రి. నా ద్వారా మీ ద్వారా ప్రభావ మీరు తండ్రి ఏ ఉద్దేశంతో మాలో ప్రవచ్చారో ఉద్దేశాలు నెరవేర్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరి పనులు ఉన్న దేవా మీ చిత్త ప్రణాళికలు ఏ శోభంలో జరిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దానికి వ్యతిరేకమైన అభావాధికారులు ఏ స్వరక్తం ఏ శోభంలో పరిశుద్ధాత్మక కాలిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావ మీతో సహవాసం లోతైన సహవాసంలోని హోలీ స్పిరిట్ మీరు నడిపించమని మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నడిపించమండి మీ ప్రేమ లోతైన అనుభవంలోనికి నడిపించమండి. ఊహే డాబా కరబిల ప్రతి మరణ భయం ప్రాణ భయం తొలిపోయినాక మనిషి గురించిన భయాలు తొలిపోయినాక నిందలు భయాలు తిరస్కార భయాలు రోగ భయాలు దూరమైపోయినాక ధనేమోది సాధన గురించిన భయాలు తొలగిస్తున్న యేసులో తండ్రి మీ ప్రేమతో హోలీ స్పిరిట్ కుమ్మరించినట్టు వందనాలు తండ్రి. ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టిన తండ్రి. ఆ వాక్యం ప్రతి ఒక్క జీవితంలో అందరి జీవితంలో నెరవేర్చబడినాక తండ్రి ప్రతి భయాలు తొలిపోయినాక ధనేమో దేవా మీ ప్రేమ ద్వారా వాక్యం ద్వారా ప్రతి భయాలు పరిశుద్ధాత్మ శక్తి వలన అగ్ని వలన తండ్రి ప్రతి భయాలు తొలిపోయినాక ధనేమో చేసి ప్రతినంతకాలం తండ్రి ధైర్యవంతులుగా పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం నింపబడి ప్రేమ నింపబడి ధైర్యంతో ప్రతి ఒక్కరికి దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం. రక్తంగా దప్పగిస్తున్నాం తండ్రి. 1.5 రాజ్యం వెదగొడి అప్పుడు ఆయన అనుగ్రహిస్తామని వాగ్దాన ప్రకారం ప్రతి అవసరంలో అద్భుతంగా తండ్రి మీరు తెరిచినట్టు స్తుతిస్తున్నాం. రక్తంగా దప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.